బిర్యానీలకి కర్రీలకే కాదండి, కొత్తిమీర అనేది పచ్చడిలా కూడా చాలా బాగుంటుంది. చట్నీ కాదండి, పచ్చడి అన్నంలో వేసుకోవచ్చు. మీరు కావాలంటే దోశలోకి, ఇడ్లీకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఈ రోటి పచ్చడి ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు పురికిండం పులుగు రుచులు. ఈరోజు నేను పుల్లంగా కారంగా హెల్తీగా ఉండే మనము కొత్తిమీర పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి చూడ్డానికి ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా అదిరిపోద్దండి. ఈ పచ్చడిలో మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పెద్ద శ్రమ లేకుండా సింపుల్గా చేసుకోబోతున్నాము. మీకు రోలు ఉంటే రోల్లో దంచుకోండి, లేదంటే మిక్సీలో వేసుకోండి. ఎలా చేసుకున్నా దీని టేస్ట్ అయితే మటుకు తగ్గేదేలే. సో అంత టేస్టీ హెల్తీ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే వీడియోని లైక్ చేసి సేవ్ చేసి పెట్టేసుకోండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకునేసి మన ఫ్యామిలీకి వచ్చేయచ్చు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం కూడా 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వచ్చండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, లెట్స్ గో. దీనికోసం ముందుగా మనము కొత్తిమీర తీసుకోవాలి, అలానే పుదీనా కూడా కావాలండి. పుదీనా నేను చూపిస్తున్నాను కదా, ఇంత కట్ అయితే సరిపోద్దండి. అలానే కొత్తిమీర మటుకు పెద్దది, మన గబ్బిడ అంటారు కదా, పెద్ద పిరిగిడ కట్ట తీసుకునేసి ఇందులో వచ్చేసి మనం ఏంటంటే ముదురు కాడలు తీసేసి లేత కాడలు ఆకు మొత్తం కూడా తీసుకుని వలుచుకునేసి బాగా నీట్గా వాష్ చేసుకుని పెట్టేసుకోవాలి. పుదీనా కూడా ఒట్టి ఆకు తీసుకోవాలి, లేత కాడ ఉంటే తీసుకోవచ్చండి. అలానే మనకు ఎండుమిరపకాయలు కావాలి. ఎండుమిరపకాయలు తుడాలు వలిచేసిన తర్వాత మనకు 40 గ్రాముల ఎండుమిరపకాయలు వచ్చాయి. అలానే మనకు చింతపండు కావాలండి. చింతపండు వచ్చేసి మొత్తం అన్ని గింజలు అన్నీ తీసేసిన తర్వాత 50 గ్రాములు. అలానే మనకు వచ్చేసి తెల్లగడ్డలు, అదే వెల్లుల్లిపాయలు అంటారు కదా, అది ఒక మీడియం సైజు ఎర్రగడ్డ, అదే ఉల్లిపాయ. అలానే సాల్ట్ వచ్చేసి కల్లుప్పు తీసుకున్నాను, నేను రోట్లో దంచుకున్నానండి. అలానే జీలకర్ర వచ్చేసి 1 స్పూను. చింతపండు నీట్గా కడిగేసేసి మనం ఏంటంటే ముందే నీట్గా ఒకసారి 1-2 సార్లు నీట్గా అట్లాగా జీలకర్ర ఇచ్చేసుకునేసి వాటర్లో నానబెట్టేసేసుకోవాలి. సో ఇలాగ ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా వచ్చేసి మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసేసుకునేసి ఈ ఎండుమిరపకాయలని మనము జాగ్రత్తగా మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే బాగా దూరగా, అంటే కొద్దిగా డార్క్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు బాగా వేగితేనే మనకు పచ్చడి కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇలాగ మొత్తం కూడా కలర్ మారిపోయిన తర్వాత మనం ఏంటంటే ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి. ఎండుమిరపకాయలు మటుకు వేయించేటప్పుడు ఖచ్చితంగా గాలి ఎక్కువగా ఉండాలి, లేదంటే ఆ రోజంతా తుమ్ముకుంటూ ఉండాల్సి వస్తుంది. సో చూసుకోండి. అలానే మనం ఇదే ప్యాన్లో వచ్చేసి ఫస్ట్ అదే ఆయిల్లో కొత్తిమీర, మనం నీట్గా కొత్తిమీర పుదీనా కడిగి పెట్టేసుకున్నాం కదా, అది వేసేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే నేను జీలకర్ర వేయడము ఇందాక ఎండుమిరపకాయలు మర్చిపోయానండి. మీరు ఎండుమిరపకాయలని జీలకర్ర వేసి వేగిన వెంటనే ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోండి. సో నేను ఇక్కడ ఇది వచ్చేసి ఆయిల్లో ఇది వేసేసాను కదా, కొత్తిమీర కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడకాలి. సో అంతవరకు వేసేసుకుంటున్నాను. నేను జీలకర్ర మర్చిపోయానని చెప్పాను కదా, సో నేను దీనికి ఒక చుగ్గాడు చేస్తున్నాను అండి. ఇక్కడే కొద్దిగా ఆయిల్ వేసేసుకునేసి దీన్ని మొత్తం పక్క జరుపు వేసేసుకునేసి ఆ ఆయిల్లోనే, ఆ ఫ్లేమ్లోనే మనం ఏంటంటే జీలకర్ర ఇలాగ బాగా ఫ్రై చేసుకునేసి తర్వాత మంచి స్మెల్ వస్తుంది కదా, అప్పుడు బాగా మొత్తాన్ని కూడా కలిపేసేసుకునేసి ఇలాగా మొత్తం కూడా మెత్తపడ్డాక ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదండి, ఆ చింతపండు వాటర్ లేకుండా జస్ట్ చింతపండు వేసుకోండి. ఇప్పుడు ఆ చింతపండు వేసేసిన తర్వాత ఆ చింతపండుని ఈ కొత్తిమీర మొత్తం కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి. ఇంకా ఇప్పుడు ఆయిల్ ఇదంతా కూడా బాగా, ఈ చింతపండు అంతా కూడా మనం వేసిన ఆయిల్కి ఈ పచ్చడిలోకి బాగా కలిసిపోయేసి కాస్త చింతపండు కూడా కొద్దిగా సాఫ్ట్ అయిపోద్దండి. ఆల్రెడీ మనకు అది నానిందే కదా. సో ఇలాగ మొత్తం ఒకసారి కాసేపు కనుక వేగనిచ్చేసాం అనుకోండి, పచ్చడి కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటుందని అలా చేస్తాం, అంతేనండి. ఇలా వేసేసిన తర్వాత కాసేపు ఉడకనిచ్చేసి ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకునేసి మిక్సీలో వేసే పని అయితే మటుకు చల్లారి పెట్టుకోండి. నేను ఇక్కడ రోట్లో దంచుతున్నాను కాబట్టి రోల్ నీట్గా కడుగేసుకునేసి అది ఆరిన తర్వాత ఫస్ట్గా ఎండుమిరపకాయలు వేసేసి దంచేస్తానండి. ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసేసుకున్నాం అనుకోండి, మనకు కనుక ఒకవేళ కారపొడి ఎక్కువ వద్దు అనిపిస్తే ఇందులో నుంచి ఎండుమిరప్పొడి వస్తుంది కదా, ఇప్పుడు మనం దంచేసిన తర్వాత బాగా అందులోంచి కొద్దిగా పక్కన తీసి పెట్టేసుకోండి. మీరు అంతా వాడుకోవాల్సిన అవసరం అయితే లేదు, మేము స్పైసీగా తింటాం కాబట్టి మనకైతే నేను చెప్తున్నాను కదా, ఈ పచ్చడి కరెక్ట్గా సరిపోయింది. మీరు ఇంత స్పైసీ తినలేమనుకుంటే కొద్దిగా కారపొడి పక్కన తీసి పెట్టేసుకోండి. తర్వాత మీరు మళ్ళీ ఎప్పుడు కావాలంటప్పుడు యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఇలాగ బాగా దంచేసుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ నిండుగా కల్లుప్పు వేసేసుకునేసి దంచేసుకోవాలండి. మన కనుక ఒకవేళ మిక్సీలో వేసుకోవాలంటే మటుకు ఎండుమిరపకాయలు నీట్గా చల్లారనిచ్చి తర్వాత వేసేసుకోండి, ఓకేనా. సో ఇలాగ బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు, నీట్గా పైనంత స్కిన్ తీసేసిన వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా,
అవి కూడా వేసేసుకునేసి మనము నీట్గా దంచేసుకోవాలండి. మనము ఈ వెల్లుల్లి వచ్చేసి కచ్చపచ్చగా దంచుకున్నా సరిపోద్ది, మెత్తగా అయితే అవసరం లేదు. రోట్లో దంచుకుంటే కచ్చపచ్చగానే బాగుంటుందండి పచ్చడి అనేది, బాగా చట్నీ వేసినట్టయితే అవసరం లేదు. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దంచేసుకునేసి ఇప్పుడు ఇందులోనే మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, చింతపండు. సో ఇది మొత్తాన్ని ఒకసారి ఈ మిక్చర్ అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది వేసేసిన తర్వాత జాగ్రత్తగా మనము ముందు దంచి పెట్టేసుకున్నటువంటి ఆ ఎండుమిరపకాయల పొడి, ఆ సాల్ట్, ఆ వెల్లుల్లి, ఈ మన కొత్తిమీర, ఈ మిక్చర్ అంతా కూడా బాగా కలవాలి. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మనం వేసుకున్న కొత్తిమీర అనేది కూడా కొద్దిగా బాగా మ్యాష్ అయ్యేలాగా మనం దీన్ని దంచేసుకోవాలండి. సో మొత్తం కూడా బాగా కలుపుకునేసి రోట్లో వేసే వాళ్ళకి ఈ నూరుకునే పద్ధతి అనేది కొద్దిగా ఐడియా ఉంటుంది. దీనివల్ల ఆ సైడ్లు ఏదైనా కానీ ఉంటల్లాగా ఉండిపోయామనుకోండి, అవి కలవడమే కాకుండా మొత్తం కూడా బాగా కలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఏమైనా కనుక పీసులు అలాంటివి ఉంటే కూడా బాగా మెదిగిపోతారని చేస్తారు. ఇలాగ మొత్తం కూడా ఒకసారి కచ్చపచ్చగా దంచేసుకున్న తర్వాత ఎర్రగడ్డ కూడా వేసేసుకునేసి ఒకసారి పెద్దగా మెత్తగా దంచాల్సిన అవసరం లేదండి. ఎర్రగడ్డ అనేది మనకు తినేటప్పుడు తగులుతూ ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. సో ఒకసారి ఇది కూడా వేసేసిన తర్వాత ఇంకా మనం దీన్ని తీసేసుకుంటే సరిపోద్ది. ఇలా దంచేసుకునేసి మనము ఒకవేళ దీన్ని మిక్సీలో వేసుకోవాలన్నా కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్గా మిరపకాయలు వేసేసుకునేసి అవి కాస్త మనం బాగా మెదిగిన తర్వాత అందులోంచి కొద్దిగా మిరప్పొడి వద్దనుకుంటే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, సాల్ట్, అలానే ఈ కొత్తిమీర ఇది కూడా వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని పల్స్ మోడ్లో ఒకసారి కనుక మిక్స్ వేసుకుంటే సరిపోద్ది. ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి, ట్రస్ట్ మీ. ఎందుకంటే చాలా అంటే స్మెల్కి మీరు పడిపోతారు. ఆ టేస్ట్ పుల్లగా, కారంగా అంత బాగుంటుందండి. సో అంతేనండి, కొత్తిమీర, పుదీనా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అదిరిపోద్ది. మీకు కనుక నోరు బాగాలేకుంటే మటుకు వెంటనే ఈ పచ్చడి చేసుకొని తినేయాలండి. ఆ పచ్చడిగా నచ్చుకుంటే అప్పుడు నన్ను అడగండి. మీరేమి శనగకాయ పప్పులు ఇలా కూడా వేసుకొని చేసుకుంటారు, అదే వేరుశనగ పప్పులు వేసుకునేసి. బట్ మన ఇంట్లో అయితే ఇలా చేసుకుంటాము. పచ్చడి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చేసిన 2 రోజుల్లోనే గిన్నె మొత్తం ఖాళీ అయిపోద్దండి. సో అంత బాగుంటుంది పచ్చడి వచ్చేసి. పచ్చళ్ళు అంటేనే రోటి పచ్చడి టేస్ట్ అయితేనే వేరే విధంగా ఉంటుందండి. అట్లాంటి రోటి పచ్చడిలో కాస్త నెయ్యి వేసుకునేసి వేడివేడి అన్నంలో కావచ్చు, చల్లన్నంలో కావచ్చు, కలుపుకొని తింటూ ఉంటే ఆహా, దాని ముందు ఏ కూరలు కూడా మనకు అసలు సెట్టే అవ్వండి. నోరు బాగాలేనప్పుడైతే పచ్చళ్ళు బెస్ట్ అనేసి నా ఒపీనియన్. సో మీరైతే వెంటనే పచ్చడి ట్రై చేస్తారు కదా, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి. మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా వస్తే మటుకు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. అలానే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.